మనలో చాలామంది హనుమంతునికి తమలపాకుల మాల వేస్తుంటారు. కాని ఆంజనేయుడికి ఈ తమలపాకులంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? దీని వెనుక సీతమ్మవారు అందించిన ఒక గొప్ప దీవెన ఉంది. రామాయణంలో సీతమ్మ తల్లిని వెతుకుతూ ఆంజనేయుడు అశోకవనం చేరుకుంటాడు. అక్కడ సీతమ్మ ఉన్న విషయాన్ని గ్రహించి వెంటనే ఆ శుభవార్తను శ్రీరాముడికి చెప్పాలని బయలుదేరుతాడు. హనుమంతుడు వెళ్లే ముందు సీతమ్మ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటాడు. అప్పుడు సీతమ్మ ఆయన్ని ఆశీర్వదించాలి అనుకుంటుంది. కాని ఆ సమయంలో ఆమె దగ్గర పువ్వులు ఏవీ ఉండవు. దాంతో చేసేదేమీ లేక సీతమ్మ అక్కడే ఉన్న తమలపాకులను కోసి ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. ఆ క్షణం నుండే ఆంజనేయుడికి ఈ తమలపాకులు అంటే ఎంతో ప్రీతిపాత్రమైనవిగా మారాయి. హనుమంతుడు ఆకాశంలో ప్రయాణిస్తూ గట్టిగా హుంకరిస్తాడు. అది విన్న వానర సైన్యం హనుమంతుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడు అని అర్థం చేసుకుంటారు. ఆంజనేయుడు రాగానే వానరులంతా ఎంతో సంతోషంతో తమలపాకుల తీగలతో ఆయనకు సన్మానం చేస్తారు. దీనివల్ల హనుమంతుడు పరమానందం చెంది భక్తులను దీవిస్తాడు. అందుకే ప్రతి మంగళ శనివారాల్లో హనుమంతునికి తమలపాకుల మాల సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీనితో పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే సర్వ సంపదలు సుఖ సంతోషాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.